హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజైతే కొంచెం పని మీద అయితే ఊరు వెళ్తున్నామండి. ఇంకా కారులోనైతే వెళ్తున్నాము. చూశారు కదా, మా ఆయన గారు, మా అమ్మ, మా బాబు, నేను వెళ్తున్నామండి. వెళ్తే చిన్నగా ఒక వీడియో తీద్దామని చెప్పేసి చిన్న క్లిప్లు అయితే తీసుకున్నాను. వీడియో తీద్దామని చెప్పేసి చూడండి, చుట్టూ పొలాలు, చెట్లు, చల్లగా ఉందండి వాతావరణం అయితే. ఇక చెట్లు ఇట్లా పక్కన రోడ్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల కింద ఎట్లా వెళ్తూ ఉంటే కారు భలే హాయిగా ఉందండి, చల్లగా ఉంది చెట్లు. ఇంకా నాకు తీయాలనిపించింది, ఆ పొలాలు అవన్నీ చూసాక, గ్రీనరీ అవన్నీ చూసాక తీయాలనిపించి అయితే తీస్తున్నాను. ఎండ మాత్రం మస్తు ఎండ అయితే ఉందండి. ఇక ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా, బాగా ఎండలు ఉన్నాయి అస్సలకి. సాయంత్రం ఇంటికి వచ్చాక మనం అసలు ఇంటి దగ్గర ఉంటే అంత అలుపు అని ఉండదు, అలుపుల అది అలసిపోయినట్టు. బయటికి వెళ్ళి వస్తే అలసిపోయినట్టు ఉంటాం కదా. ఇంటికైతే వచ్చామండి, పని అయితే అయిపోయింది. ఇంటికైతే వచ్చాక ఏవో కాఫీ పెట్టుకొని తాగుదామని చెప్పేసి కాఫీ అయితే పెట్టుకుంటున్నాము. ఇక వాటర్ అయితే తాగుతున్నానండి నేనైతే. ఇంకా కాఫీ తాగితే మనకున్న ఇంకా నీరసం మొత్తం పోయి కొంచెం యాక్టివ్గా అవుతాం కదా. ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటున్నాము. ఇక మంచినీళ్ళు తాగేసి కాఫీ అయితే తాగాలండి. తర్వాత వంట పని అయితే చెయ్యాలి. ఇక అమ్మ చేసిద్దిలేండి వంట అయితే. ఓకేనా మరి. మంచినీళ్ళు అయితే తాగుతున్నాం. మంచినీళ్ళు ఎండ మాత్రం ఏమి విపరీతంగా ఉందండి. అసలు బయటికి వెళ్ళి వస్తే ఇక ప్రాణం అంతా అసలు భలే అలసిపోతామండి. ఊరకు మనం కారులోని బస్సులో వెళ్ళొస్తేనే ఒళ్ళంతా అసలుకి నలిగినట్టు నీరసంగా కాళ్ళు ఒళ్ళు నొప్పులు అనిపించిద్దండి బయటికి వెళ్ళి వస్తేనే. ఇక మంచినీళ్ళు తాగాము, కాఫీ తాగాక ఏంటంటే ఏదైనా ఇంకా తిందామని చెప్పేసి ఇక బాదం పప్పులు అవి ఉండేయండి ఇంట్లోని. ఇక ఆకలి అవుతుందని చెప్పేసి ఇక మా అబ్బాయి నేనైతే ఇవి తింటున్నాము. ఇద్దరం పోటీ పడి తింటున్నామండి మేము. చూడండి, నేను తినరా లక్కీ అని నేను పిలిస్తే నా దగ్గర ఉన్నవన్నీ తీసుకుంటాను, గిన్నెలో అన్నీ తీసుకొని ఇక నాకు ఒకటో రెండో ఉంచి ఇక వెళ్తాను అనమాట. చూడండి, పోనీలే పాపం అంటే మొత్తం తీసుకుంటాడా. నాకే నవ్వు వచ్చిందండి. ఇక మళ్ళీ గిన్నెలో వేసి ఏంట్లోకి అన్నీ తీసుకుంటున్నావు ఏంటి అంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా ఒక 3-4 వేసి ఇక తీసుకొని మిగిలిన వెళ్తానండి. ఇక నేను ఇవి తినేసి కొంచెంసేపు కూర్చొని ఇక వంట అయితే చేసుకొని ఇక ఫ్రెష్ అప్ అయితే అవుతామండి. ఓకేనా మరి. మరొక వీడియోలోకి వెళ్దామండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఓకేనా మరి. కర్రీ ఉందిలేండి. ఏంటంటే ఇంకా కొంచెం పప్పే ఎక్కువగా చేసింది అమ్మ అయితే. బయటికి వెళ్తున్నాం కదా, వచ్చాక ఇక లేట్ అయిపోద్ది సాయంత్రం. ఇక ప్రయాణం చేసి వస్తే ఇక ఏ పని చేయలేమండి. కారులో వెళ్ళినా బస్సులో వెళ్ళినా సరే ఒళ్ళు నొప్పులుగా ఉన్నట్టు నీరసంగా ఉంటుంది ఎవరికైనా సరే. ఇక అలసిపోయినట్టు ఉంటాంలే అన్నట్టుగా కర్రీ అయితే పొద్దునే కొంచెం ఎక్కువగానే చేసింది. టమాటా పప్పు అయితే చేసిందండి. ఇక టమాటా పప్పు అయితే ఉంది, ఇంకా చాలా ఉంది. ఇక పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఇక వేడివేడిగా అన్నం వండుకొని ఫ్రెష్ అప్ అయితే అయ్యి ఇక తినేస్తామండి. ఓకేనా మరి. ఈ క్లిప్ అయితే 2 times వచ్చిందండి. మామూలుగా ఇంకా 2 సార్లు యాడ్ అయినట్టుంది ఈ క్లిప్పు. ఓకేనా మరి. మరొక వీడియోలోకి వెళ్దాం. బాయ్.